హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము మష్రూమ్స్ ఉల్లికాడల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. పూరి, చపాతీ, పరోటా, దోశ, రైసు అన్నిటికీ చాలా బాగుంటుందండి. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా సోంపు, ఒక 2-3 పట్లు చిన్నవిగా, ఒక 2-3 యాలకులు, ఒక 2-3 మొగ్గలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక చిన్న సైజు టమోటా, అలాగే ఒక 5-6 గోడంబి పలుకులు, అలాగే బాదం పలుకులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసామంటే ఇదంతా బాగా మగ్గిపోతుంది, తొందరగా మగ్గుతుంది. ఇందులో కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. నువ్వులు తినేదానివల్ల చాలా హెల్దీ అనమాట. కాల్షియం పుష్కలంగా ఉంటుందండి, చాలా మంచిది. ఇందులోనే ధనియాల కొద్దిగా వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకొని దించి పక్కకు పెట్టేద్దాం. ఇది చల్లారనిద్దాం. ఆలోపు మనం స్టవ్ మీద ఒక బాండెలు పెట్టి కొద్దిగా నీళ్లు పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత మష్రూమ్స్, ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అండి, ఇవి 200 గ్రాములు అనమాట, కట్ చేసుకుందాం. ఈ సైజులో కట్ చేసి ఈ గోరువెచ్చటి నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ చల్లటి నీళ్ళల్లో ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఫైనల్గా గోరువెచ్చటి నీళ్ళల్లో ఒకసారి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేయండి. ఇది ఉల్లికాడలండి, ఒక కట్ట తీసుకున్నా నేను. ఈ మొదల్లో ఉండే ఈ ఉల్లి అంతా కట్ చేసుకుంటానండి. ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కకు పెట్టేస్తాను. తర్వాత ఉల్లికాడల్ని సన్నగా తరుక్కుంటాను అనమాట. ఇవి పక్కకు పెట్టేద్దాం. మనం తాలింపులో ఫస్ట్ వేసామంటే, కొద్దిగా ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటుంది. అందువల్ల ఈ ఉల్లికాడల్ని సన్నగా తరిగేసుకుందాము. తరిగి పక్కకు పెట్టేద్దాం. వాటర్లో అయితే 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ చల్లారిన ఈ మసాలాని గ్రైండ్ చేసుకుందాం. ఈ చల్లారిన మసాలాని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక బాండెలు పెట్టి 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, మనం మొదలు కట్ చేసి పెట్టిన ఉల్లికాడలు వేసేద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. ఇందులో ఒక చిన్న సైజు టమోటా ఒకటి వేసుకుందాం, సన్నగా కట్ చేసి. ఇది కూడా బాగా మగ్గనిద్దాం. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలా వేసేద్దాం. కొంతసేపు 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఆల్రెడీ వేయించిందే కాబట్టి జాస్తి టైం అయితే వేయించక్కర్లేదు. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకొని ఇందులో మనం కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టిన మష్రూమ్స్ వేసేద్దాం. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలాలో సన్నగా తరిగి పక్కన పెట్టిన ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడలను వేసేద్దాం. 2-3 సార్లు బాగా క్లీన్ చేసేదైతే మర్చిపోవద్దండి. ఉల్లికాడల్ని క్లీన్ చేసి వేసుకోండి. ఇలా ఈ 2 కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం పొడి తగినంత వేసుకుందాం. నాకు 1.5 టీ స్పూను కారం పొడి, 1.5 టీ స్పూను ధనియా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు అయినా సరే, సాల్ట్ అయినా సరే వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా ఈ ఉల్లికాడలకి మష్రూమ్కి పట్టిన తర్వాత మిక్సీ జార్ క్లీన్ చేసుకున్న వాటర్ మాత్రం వేసుకోండి, సరిపోతుంది. జాస్తి వాటర్ వేయక్కర్లేదు, ఒకే ఆవిరికి ఉడికిపోతుంది. ఉల్లికాడలు తొందరగా ఉడికిపోతాయి, మష్రూమ్స్ ఉడికిపోతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టండి, అప్పుడు ఆయిల్ తేలుతుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతే, ఇలా ఒకసారి బాగా కలుపుకొని, చూసారు కదా, మష్రూమ్స్ అలాగే ఉల్లికాడలు కర్రీ రెడీ అయిపోయింది. సన్నగా తరిగిన ధనియాల కొద్దిగా యాడ్ చేసుకొని
ఒక గిన్నె తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చూసారు కదా, రెడీ అయిపోయింది. చపాతీకి కానీ పరోటాకి కానీ దోశకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఒకసారి చూద్దాం. ఈజీగా 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.